ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ భాగవతము 30వ అధ్యాయము. ఆయన ఇన్ని భోగాలు అనుభవిస్తూ ఇవి భోగాలు కాదని మనసులో నిరంతరం తలుచుకుంటున్నాడు. వైరాగ్యం బాగా ఏర్పడుతుంది. వైరాగ్య భావన మనసులో ఉండాలి. అది పండినప్పుడు భార్యకు చెప్పి వెళ్ళిపోవాలి. అందుకని దేవాహుతి, నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతున్నాను అన్నాడు. అప్పుడు దేవాహుతి, నిన్ను నేను ఆపను. నువ్వు పండటమే నాకు కావాలి. గృహస్థాశ్రమంలోకి వచ్చినందుకు నువ్వు పండాలి. కానీ నాది ఒక కోరిక. నాకు 9 మంది ఆడపిల్లలు ఇచ్చావు. ఇప్పుడు వీరికి యోగ్యమైన వరుడిని తేవాలి. నేను ఆడదాన్ని, ఏమీ తెలియవు. అందుచేత ఇంటికి రక్షణగా నాకు ఒక కొడుకును ప్రసాదించి వెళ్ళు. ఆ కొడుకు మరలా నిన్ను సంసార లంపటమందు తిప్పేవాడు కాకూడదు. ఆ కొడుకు నన్ను ఉద్ధరించేవాడు కావాలి. నన్ను కూడా జ్ఞానం వైపు తిప్పేవాడు కావాలి. అలాంటి వాడు కూతుళ్లను గట్టెక్కించగలిగిన వాడు అయినా ఒక కొడుకును ఇవ్వాల్సింది అని అడిగింది. అప్పుడాయన, శభాష్, గొప్ప కోరిక కోరావు. నువ్వు కోరిన కుమారుడిని ఇవ్వడానికి నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. తరువాత తరువాత కర్దమ ప్రజాపతి తేజస్సందు శ్రీమన్నారాయణుడు జన్మించాడు. పిమ్మట దేవాహుతి గర్భంలో ప్రవేశించి ఆయన కుమారుడై కపిల భగవానుడు అనే పేరుతో బయటకొచ్చాడు. కపిల మహర్షి జన్మిస్తే సంతోషం ప్రకటించటానికి మరీచి మొదలైన మహర్షులతో బ్రహ్మగారు వచ్చారు. కర్దమ, నేను సృష్టించి ప్రజోత్పత్తి చేయమని చెప్పాను. నువ్వు కేవలము ప్రజోత్పత్తి చేస్తూ వెళ్ళిపోలేదు. గృహస్థాశ్రమంలోనికి వెళ్ళి ప్రజోత్పత్తి చేసి ధర్మబద్ధమైన భోగాన్ని అనుభవించి వైరాగ్యాన్ని పొంది వైరాగ్యము వలన సన్యాసం ఇవ్వటానికి సిద్ధపడి భార్య కోరిక తీర్చటానికి ఈశ్వరుడినే కొడుకుగా పొందావు. కపిలుడిని సేవించి నీ భార్య దేవాహుతి మోక్షాన్ని పొందుతుంది. సన్యాసాశ్రమానికి వెళ్ళి నువ్వు మోక్షాన్ని పొందుతావు అన్నాడు. ఇది గృహస్థాశ్రమంలో ప్రవర్తించవలసిన విధానము. చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత కర్దమ ప్రజాపతి తన కుమార్తెలను ఎవరికిచ్చి వివాహం చేయాలా అని ఆలోచించారు. ఇంటి పెద్ద తండ్రిగారైన చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఆయన నిర్ణయం చేయాలి. బ్రహ్మగారు, నీకు కలిగిన 9 పిల్లలను 9 మంది ఋషులకిచ్చి వివాహం చెయ్యి అని చెప్పారు. ఆయన సూచన మేరకు తన కుమార్తె కళను మరీచి మహర్షికి, అత్రి మహర్షికి అనసూయను, అంగీరసునికి శ్రద్ధను, పులస్తునకు అహిర్భవు అనే అమ్మాయిని, పులహునకు గతిని, క్రతువునకు క్రియను, భృగువునకు ఖ్యాతి, వశిష్ఠుడికి అరుంధతి, అధ్వరునకు శాంతి, ఇలా 9 మంది ఋషులకు 9 మంది కన్యలిచ్చి కన్యాదానం చేశాడు. తర్వాత తాను సన్యసించి వెళ్ళిపోయే ముందు లోపలికెళ్ళాడు. చంటి పిల్లవాడైన కపిలుడు పడుకుని ఉన్నాడు. ఆయన ఎవరో కర్దమునికి తెలుసు. చంటి పిల్లవానిగా ఉన్న పిల్లాడి ముందు నమస్కరించి స్తోత్రం చేశాడు. మహానుభావ, మీరెందుకు జన్మించారో నాకు తెలుసు. మీరు శ్రీమన్నారాయణులు. నన్ను ఉద్ధరించటానికే జన్మించారు. కొడుకు పుట్టకపోతే నాకు పితృరుణం తీరదు. అందుకని కొడుకుగా పుట్టి పితృరుణం నుండి నన్ను ఉద్ధరించారు. అసలు మీ సౌజన్యానికి అద్దే లేదు. మీకు నమస్కారం అన్నాడు. అప్పుడు ఆయన ఇలా అన్నాడు. ఇంతకు పూర్వము నేను ఈ భూమండలం మీద జన్మించి సాంఖ్యం అనే వేదాంతాన్ని బోధ చేశాను. తత్వము ఎన్ని రకాలుగా ఉంటుందో సంఖ్యతో నిర్ణయించి చెప్పటం సాంఖ్యం అంటారు. కానీ లోకం మర్చిపోయింది. మళ్ళీ సాంఖ్యం చెప్పటం కోసము నీకు కొడుకుగా పుట్టాను. నీకు కొడుకుగా పుడతానన్న మాట ఇచ్చాను, తప్పలేదు. నువ్వు సన్యసించి వెళ్ళిపో, మోక్షాన్ని పొందుతావు అన్నాడు. అప్పుడు కర్దమ ప్రజాపతి, నా భార్య నీకు తల్లి అయిన దేవాహుతిని నువ్వు ఉద్ధరించాలి అన్నాడు. తప్పకుండా ఉద్ధరిస్తానన్నారు స్వామివారు. శ్రీమద్ భాగవతము 30వ అధ్యాయం సంపూర్ణం.